సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. పంటలు ఎండిపోయి రైతులు బోరున విలపిస్తున్నా పట్టించుకొని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. చెవ్వెళ్ల గడ్డపై మూడోసారి హాట్రిక్ గా బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామన్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. 10వ తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. వాహన తనిఖీల్లో పట్టుబడ్డ 5,73,00,000 రూపాయల విలువ గల బంగారం. నాపల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలన్న సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రాగిపని అంజాచారి. యాదాద్రిలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. ప్రశాంతంగా జరిగిన 10వ తరగతి పరీక్షలు. ప్రజా ఉద్యమాలను బలోపేతం చేద్దామన్న మాస్లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్. ఘనంగా సూర్యాపేట నియోజకవర్గ పాస్టర్స్ ఆత్మీయ సమ్మేళనం. బాలల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యుడు పొనుగోటి అంజన్ రావు. యువతి యువకులు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ తీసుకోవాలన్న లోడంగి గోవర్ధన్. శాశ్వతంగా తాటికోల్ వాగు నుండి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలన్న తెలంగాణ రాష్ట్ర మహిళా సర్పంచ్ల ఫోరం రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ భారత్ జోడో యాత్రి. యాదాద్రిలో కొనసాగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నల్గొండ మండలం అన్నెపర్తి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కలిసి ఎండిన పంట పొలాలను, నిమ్మ తోటలను జగదీష్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన అన్నదాతలతో ముచ్చటించారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నల్గొండ మండల అన్నపర్తి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో కలిసి ఎండిన పంట పొలాలను, నిమ్మ తోటలను జగదీష్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన అన్నదాతలతో ముచ్చటించి వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. మూసీ ప్రాజెక్టు కింద నీరు అందించే అవకాశం ఉన్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నాగార్జునసాగర్ ఆయకట్టులో కూడా ఎగువ ఉన్న నారాయణపురం, అల్మంటి డ్యాంల నుండి నీటిని తెప్పించి రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఏ గ్రామానికి చెందిన ఎండిన పంట పొలాలే దర్శనమిస్తున్నాయని, పెట్టుబడులన్నీ మట్టిలో కలిసిపోయి రైతులు విలపిస్తున్నారని అన్నారు. ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే, అధికారులు కూడా రైతుల వంక కన్నెత్తి చూడట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మంత్రులకు రాజకీయాలు, అక్రమ వసూలు దందాలు తప్ప రైతుల గోడు పట్టట్లేదని అన్నారు. జిల్లా మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తములు, ఉత్త కుమారులని ప్రగల్భాలు పలకడం తప్ప దేనికి పనికిరారని అన్నారు. వారు ఎంతసేపు రాజకీయాలు చేయడం తప్ప రైతుల సంక్షేమం పట్టట్లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం పూరిత వైఖరిలో రైతులు మరింత అగాధంలోకి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి కరువుపై సర్వే చేయించి నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే రైతుల ఉసురు తగిలి కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు చెరుకు సుధాకర్, పంకజ్ యాదవ్, దీప వెంకటరెడ్డి, యాదయ్య గౌడ్, నాగరాజు, దేవేందర్, లింగస్వామి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతాంగం ఏమవుతుంది, ప్రజలు ఏమవుతుంది అనే సోయి లేదు. మొన్నటిదాకా కాళేశ్వరంకి ఏం సంబంధం లేదు, కాళేశ్వరం నీళ్ళు కాదు వచ్చాయని మాట్లాడింది. సూర్యాపేట జిల్లాకు వస్తున్న నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాదు అని మాట్లాడింది. మరి కాళేశ్వరం నీళ్ళు కాకపోతే ఇప్పుడు ఎందుకు ఇస్తలేరు?
మిమ్మల్ని నమ్ముకొని రైతుల సమస్యల మీద సోయలేదు. ఏమైనా వ్యాపారస్తులను భయపెట్టించి, కాంట్రాక్టర్లను భయపెట్టించి, ఇతరులను భయపెట్టించి, ఆక్మెయిల్ చేసి 4 రూపాయలు సంపాదించుకునే పనిలో ఉన్నారు తప్ప 100 రోజుల నుంచి 100 రోజుల పరిపాలనలో ఒరిగిందేమీ లేదు. డబ్బులు వసూలు చేసుకునే ఒక వీధి రౌడీలాగా ప్రవర్తిస్తున్నారు తప్ప ప్రభుత్వం పరిపాలన ఉందన్న ఈ నల్గొండ జిల్లా మంత్రుల్ని సోయి పెట్టండి. మిమ్మల్ని గెలిపించింది రైతాంగం, ప్రజలు. కనీసం మీ రైతుల రుణం తీసుకునే అవకాశం వచ్చింది. దానిపై రాజకీయ ఆరోపణలు చేస్తలేము. ఇవాళ మీరందరూ కూడా చూసిర్రు, మీడియా మిత్రులందరూ కూడా ఎండిపోయిన పొలాలు ఆ రైతులు ఏం చెప్తున్నారో. మేమే ముందో చివరితోనే మాట్లాడలేదు మీతో పాటు. మీకు ఏమాత్రం సోయిన్నా ఈ జిల్లా పట్ల రోజు నైట్ 8 రాగానే అప్పుడు ఎప్పుడు పెట్టాము మోటార్ పోసేది ఆటోమేటిక్ చేస్తే బోర్ కాలిపోతుంది. నీళ్ళు ఏం చేస్తాను సార్ వచ్చే మంది కూడా కావట్లేదు నచ్చనే ఉంటుంది. కరెంటు లేక ఎండిపోతుంది, నీళ్ళు లేక కూడా ఎండిపోతున్నాయి. నీళ్ళు మోటార్లు కూడా వస్తాయి. మా భక్తుల ఆలోచన తోట కూడా ఎండిపోయింది. మరి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి శ్రీనగర్ కాలనీలోని నివాసంలో సోమవారం రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. రానున్న పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి శ్రీనగర్ కాలనీలోని నివాసంలో సోమవారం రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సబితా ఇంద్రారెడ్డి నివాసంలో ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్తో కలిసి జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, యొగ్గే మల్లేశం, దయానంద గుప్తా, మాజీ ఎమ్మెల్యేలు మోత్కు ఆనంద్, మహేశ్వర్ రెడ్డి, డిసిఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, యువనేత కార్తిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోమవారం సూర్యాపేట పట్టణంలోని 60 ఫీట్ల రోడ్లో గల కాకతీయ హైస్కూల్, వివేకవాణి విద్యామందిర్ హైస్కూల్లో ఉన్న పరీక్షా కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. సోమవారం సూర్యాపేట పట్టణంలోని 60 ఫీట్ల రోడ్లో గల కాకతీయ హైస్కూల్, వివేకవాణి విద్యామందిర్ హైస్కూల్లో ఉన్న పరీక్షా కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. 10వ తరగతి పరీక్షలు రాసే పిల్లలకు ప్రశాంత వాతావరణం కల్పించాలని, పరీక్షలు సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు ఉండాలని కలెక్టర్ తెలిపారు. మొబైల్ ఫోన్లను పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేదని, ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపాలని, సెల్ ఫోన్ అనుమతించవద్దని ఆదేశించారు. ఈరోజు జరిగిన తెలుగు పరీక్షకు మొత్తం 11,943 మంది విద్యార్థులకు గాను 11,904 విద్యార్థులు 99% హాజరయ్యారని, 39 మంది గైనార్హు హాజరయ్యారని కలెక్టర్ తెలిపారు. ఈరోజు ఆకస్మికంగా పరిశీలించిన కాకతీయ హైస్కూల్ నందు 140 విద్యార్థులకు గాను 139 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, ఒకరు గైన్ హాజరయ్యారని చీఫ్ చూపించారు. సిహెచ్ శ్రీహరి కలెక్టర్కి వివరించారు. అలాగే వివేకవాణి విద్యా మందిర్ హైస్కూల్ నందు 180 మందికి గాను 180 మంది పరీక్షకు హాజరయ్యారని చీఫ్ సూపరింటెండెంట్ రమణారెడ్డి కలెక్టర్కు తెలిపారు.
పరీక్ష కేంద్రాలలో విద్యుదీకరణ, త్రాగునీటి వసతి, బెంచీల ఏర్పాటు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఇన్ఛార్జ్ ఎంఈఓ శైలజ, అధికారులు, సిబ్బంది ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో భాగంగా ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఓటర్లను ప్రలోభపెట్టే నగదు, మద్యం, ఇతర వస్తువుల అక్రమ రవాణాకు చెక్ పెట్టడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం గట్టి నిఘా పెడుతూ ముమ్మర తనిఖీలు చేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ క్రమంలో మిర్యాలగూడ పట్టణంలోని ఈదెలగూడ చౌరస్తా వద్ద డీఎస్పీ మిర్యాలగూడ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో మిర్యాలగూడ 1 టౌన్ సంయుక్తంగా వాహనాలను తనిఖీ చేస్తుండగా మిర్యాలగూడ టౌన్ నుండి కోదాడ వైపు వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా వాహనంలో అందాజా 5,73,00,000 రూపాయల విలువ గల బంగారంను రవాణా చేస్తున్నట్లు గమనించి ఫ్లయింగ్ స్క్వాడ్ ఫిర్యాదు మేరకు ఇట్టి వాహనంను 3 వ్యక్తులను బంగారంతో సహా స్వాధీనంలోకి తీసుకుని విచారణ చేపట్టడమైనదని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో భాగంగా ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఓటర్లను ప్రలోభపెట్టే నగదు, మద్యం, ఇతర వస్తువుల అక్రమ రవాణాకు చెక్ పెట్టడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం గట్టి నిఘా పెడుతూ ముమ్మర తనిఖీలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ పట్టణంలోని ఈదుగులగూడ చౌరస్తా వద్ద డీఎస్పీ మిర్యాలగూడ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో జి సుధాకర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మిర్యాలగూడ 1 టౌన్, బి శ్రీనివాస్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ హెచ్సి వి సైదులు, పిసిఎస్ జి హుసేన్, పి నాగరాజు మిర్యాలగూడ 1 టౌన్ల సంయుక్తంగా వాహనాలను తనిఖీ చేస్తుండగా మిర్యాలగూడ టౌన్ నుంచి కోదాడ వైపు వెళ్తున్న TS09 UE 2479 నెంబర్ కలిగిన బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా వాహనంలో అందాజా 5,73,00,000 రూపాయల విలువ గల బంగారంను రవాణా చేస్తున్నట్లు గమనించి ఫ్లయింగ్ స్క్వాడ్ ఫిర్యాదు మేరకు ఇట్టి వాహనమును 3 వ్యక్తులను బంగారంతో సహా స్వాధీనంలోకి తీసుకుని విచారణ చేపట్టడమైనదని తెలిపారు. డిండి ఎత్తిపోతల నక్కలగండి ద్వారా నీరు అందించే దిశగా క్లిష్టారాయనపల్లి, చెర్లగూడెం ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల ప్రజలకు సాగునీరు, త్రాగునీరు అందించాలని నాంపల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని సోమవారం నాంపల్లి మండల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ ఇసాక్కు మెమరాండం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ అంజయ్యాచారి సత్య న్యూస్తో మాట్లాడారు. డిండి ఎత్తిపోతల నక్కలగండి ద్వారా నీరు అందించే దిశగా కిష్టరాయనిపల్లి, చెర్లగూడెం ప్రాజెక్టులను త్వరితగతిని పూర్తి చేసి మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించాలని నాంపల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని సోమవారం నాంపల్లి మండల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ ఇసాకు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ అంజయ్యచారి సత్య న్యూస్తో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వారి రాజకీయ లబ్ధి కొరకు ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అన్ని అనుమతులు పొందిన డిండి ఎత్తిపోతల నక్కలగండి ప్రాజెక్టును పూర్తి చేయకుండా, చిత్తశుద్ధి లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు నిరుపయోగంగా మార్చారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆయన ఆరోపించారు. వర్షాలు లేక బోరు బావులు ఎండిపోయి రైతులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రైతులు సాగు చేసిన వరి పంటలు, వేరుశెనగ, పుచ్చకాయ, మొక్కజొన్న పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పశుగ్రాసం లేక, తాగడానికి నీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నాంపల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి సూదనబోయిన రమేష్, సహాయ కార్యదర్శులు ఊరుపాక వెంకటయ్య, నేతాళ్ల రాజు, మండల కార్యవర్గ సభ్యులు కోరె సత్తయ్య, దండిగ వెంకటయ్య, భూషిపాక యాదయ్య, లక్ష్మయ్య, ఇద్దయ్య, వెంకటయ్య, సిపిఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రకటించాలి. నాంపల్లి మండలాన్ని కరువు మండలంగా, నాంపల్లి మండలాన్ని కరువు మండలంగా. గ్రౌండ్ వాటర్ తగ్గి ఫోటో దిగాలి. కరువు మండలం ప్రకటించి ఉపాధి హామీ కూడా పెంచాలి. 500 నుంచి కార్మికులను వలసపోకుండా కాపాడాలని మా డిమాండ్.
ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నాము. ఇప్పుడున్నటువంటి ఈ వేసవికాల సమయంలో కరువు తాండవిస్తూ ఉన్నది. ఎక్కడ చూసినా కానీ రైతులకు వాటర్ సౌకర్యం లేక పొలాలు ఎండిపోయి భూమి అంతా నెరలుబారుతూ ఉన్నది. ఈ సందర్భంలో అసలు ప్రజల కోసం రైతు కోసం కొట్లాడే పార్టీగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అంజచారితో ఉన్నాము. ఒకసారి వారి మాటలు తెలుసుకుందాము. వారు ఒకవేళ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు, రైతులకు ఎలాంటి భరోసా కల్పిస్తారో ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. అలాగే నమస్తే. నమస్తే. రేపు ఈ కరువు టైంలో రైతులకు ఇచ్చే భరోసా ఏంది? ప్రధానంగా గత 2 సంవత్సరాల నుంచి నాంపల్లి మండలంలో వర్షాలు లేక ఎక్కడ చెరువులు కుంటలు నిండలేదు. ప్రధానంగా గతంలో సాగర్ ప్రాజెక్టు కానీ శ్రీశైలం ప్రాజెక్టు కానీ నీళ్లుంటే తాగు సమస్య తీరేది. కానీ రెండిట్లో ఇప్పుడు తాగు సమస్య కూడా వచ్చే పెద్ద ప్రమాదం ఉన్నది. ప్రధానంగా నాంపల్లి మండలంలో చాలా వలస ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలకు ప్రధానంగా రైతాంగము వర్షాధారం మీద బతికే రైతాంగం మొత్తము బోర్లు వేసుకొని చేస్తే గత 2 సంవత్సరాల నుంచి వర్షాలు లేక గ్రౌండ్ వాటర్ పూర్తిగా పోయి ఆ గ్రౌండ్ వాటర్ పూర్తి పోవడం వల్ల బోర్లు మొత్తం ఎండి రైతాంగం తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పంటలంతా నష్టం జరిగింది. ఆ రైతాంగాన్ని వెంటనే ప్రభుత్వం పరిశీలన చేసి వాళ్ళ నష్టపరిహారం చేస్తూ అట్లే గ్రామాల్లో ఉపాధి హామీ, ఎందుకంటే ఈ బ్రతకలేక రైతాంగం మొత్తం వలసలు వెళ్ళిపోతే తీవ్రమైన నష్టం జరిగే ప్రమాదం ఉన్నది. కాబట్టి రైతాంగాన్ని కార్మికులను కాపాడడానికి ప్రధానంగా ఉపాధి హామీని రోజువారీ కూలి 500 చేసి దాదాపు వాళ్ళకు 300 రోజులు పని పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే పరిశీలన చేయాలి. గ్రామాల్లో కూడా తాగునీరు సమస్య కూడా వచ్చే ప్రమాదం ఉన్నది. కాబట్టి ముందుగానే దీన్ని ఆలోచించి ప్రభుత్వం ఒక పర్యవేక్షణలో ఉండాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్నగారు, అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందుకు చూసినట్టయితే ఈ సాగునీటికి త్రాగునీటికి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులు గత సంవత్సరాల నుంచి వెలువడుతూ ఉన్నాయి. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ చేస్తూ ఉంది. అది ఎక్కడేసినా కూడా అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది. దానిపైన మీరేం చెప్తారు? మేము డిండి ప్రాజెక్టు కొరకు నక్కలగండి నుంచి ఒకసారి హైదరాబాదు శాసనసభ వరకు పాదయాత్ర చేసినాం. తర్వాత డిండి నుంచి పాదయాత్ర చేసినాం. తర్వాత నియోజకవర్గంలో అన్ని గ్రామాలు తిరుగుతూ చండూరు నుంచి కూడా హైదరాబాదు పాదయాత్ర చేసినాం. దాంతోపాటు కాంగ్రెస్ గవర్నమెంట్ కొంత అనుకూలించి అక్కడ మనకు నక్కలగండి ప్రాజెక్టుకు సొరంగ మార్గంలో కొంత బడ్జెట్ ఇచ్చిన ప్రభుత్వం పోవడం వల్ల ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ ఈ దక్షిణ ప్రాంతం మొత్తం ఆయన కక్ష సాధింపుతోటి ఎక్కడ ప్రాజెక్టులకు డబ్బులు ఇవ్వకుండా కాంగ్రెస్ వాళ్ళు దానికి మంజూరు చేసినాయని వాళ్ళకి చెడు పేరు రావాలనే ఉద్దేశంతో నువ్వు ఉత్తర తెలంగాణలో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసినాం. గత కాళేశ్వరం కంటే ముందు నుంచి అనుమతి పొందిన డిండి ప్రాజెక్టు మరి ఇటు దేవరకొండ మునుగోడు నియోజకవర్గం సస్యశ్యామలం కావడానికి మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అనుమతించి పని ప్రారంభిస్తే డబ్బులు ఇవ్వకుండా తీవ్రమైన నష్టం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ డిండి ప్రాజెక్టు కానీ కల్వకుర్తి ప్రాజెక్టులు అవన్నీ పూర్తి చేసి వెంటనే ఈ పనులన్నీ పూర్తి చేసి దేవరకొండ మునుగోడు నియోజకవర్గాలకు అన్ని గ్రామాలకు నీరు వచ్చడానికి ప్రయత్నం చేయాలని వారికి వాళ్ళ దృష్టికి, ఎందుకంటే ఆయన ఉత్తర తెలంగాణలో చూశారు, మీరు దక్షిణ తెలంగాణ నుంచి పోటీ చేసి మీరు సీఎం అయినారు. కాబట్టి మాకు చాలా ఆశలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలంతా ఆదుకుంటారని కోరుతూ త్వరితగతిన దాని ఫండ్స్ కూడా అదనంగా చేసి పూర్తి చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు 8వ రోజు స్వామివారు శ్రీరామ అలంకారంలో హనుమంత వాహన సేవలో మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు 8వ రోజు స్వామివారు శ్రీరామ అలంకారంలో హనుమంత వాహన సేవలో మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ధర్మస్వరూపుడిగా ధర్మాన్ని ఆచరించి సుర కిన్నెర మానుష్య ఆది సమస్త ప్రాణకోటికి ధార్మికతను నడయాడి చూపిన దైవమే శ్రీరామ అవతారము. శత్రువులను సైతము క్షమించగలిగిన దయా సముద్రుడు శ్రీరామచంద్రుడు. ఋషివాక్యమును పితృవాక్యమును ధార్మికతతో అనుసరించి ఆచరణలో చూపిన ధర్మ విగ్రహ స్వరూపమే శ్రీరామ తత్వము. సదాశివుడు సైతము శ్రీరామనామమును నిరంతరము జపించుట శ్రీరామనామ వైభవమును చెప్పకనే చెబుతున్నది. ఆపదలు ఎన్ని కలిగినా
చిరునవ్వుతో స్వాగతించి వాటిని ఏ విధమైన అపకార బుద్ధి లేకుండా ఉపకారముగానే భావించిన మహానుభావుడు శ్రీరామచంద్రుడు. ఏకపత్ని వ్రతుడు, మునిజన ప్రియుడు, దిపువత్సలుడు, ఆదర్శమూర్తి, ఆనందదాయకుడు, పరదుఃఖమును తన దుఃఖముగా స్వీకరించు మహోన్నత దీశాలి, శ్వేతపూర్వ అభిభాషి, క్షమాగుణ సంపన్నుడు, లోకోత్తర సౌందర్య సంపన్నుడు, చతుర్షష్ఠి కళాకోవిదుడు, ఇటువంటి ఎన్నో కళ్యాణ గుణములు కలిగిన శ్రీరామునికి దాసుడై దాస్యభక్తికి ప్రతీకమైన క్షేత్రపాలకుడగు శ్రీ ఆంజనేయ స్వామి వాహనముగా శ్రీరామ అలంకార ధర్మస్వరూపుడైన శ్రీ లక్ష్మీ నరసింహుల అలంకార శైవ వర్ణనాతీతము. త్రేతాయుగములో సీతాదేవిగా అవతరించిన అమ్మవారు శ్రీరామచంద్రుని సౌందర్యంను వర్ణిస్తూ హనుమంతునితో కపే రామమందిక్రం అని సూర్యునికి వలన ఈ లోకములు ఎలా సంరక్షింపబడతాయో తేజోవంతములవుతాయో అలాగే రామాది వారుని రాముడునే సూర్యుని వలన ఈ లోకములు ప్రకాశితమవుతాయని సీతమ్మలో పలికిన పలుకులు శ్రీరామ సౌందర్యము ప్రకటించబడుతున్నది. ఈ విధంగా ఆలయ అర్చకులు శ్రీరామ అలంకారము, హనుమంత వాహనం సేవ విశిష్టతను తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు మొదటి రోజు తెలుగు పేపర్తో పరీక్షలు ప్రారంభమయ్యాయి. మండలాల్లో మొత్తం 3 పరీక్షా కేంద్రాలలో 506 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు మొదటి రోజు తెలుగు పేపర్తో పరీక్షలు ప్రారంభమయ్యాయి. మండలాలలో మొత్తం 3 పరీక్ష కేంద్రాల్లో 506 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి 104 సెక్షన్ అమలు చేస్తున్నారు. విద్యార్థులు అస్తవ్యస్తకు గురైతే ప్రథమ చికిత్సలు అందించేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారు. మేడం లోపల చెక్ చేయండి, లోపల తీసుకోండి. మీకు గేట్ దగ్గర ఉంది రూమ్ అలాట్మెంట్ నెంబర్స్, గేట్ దగ్గర బోర్డు మీద ఎత్తి పెట్టాము. సార్ రండి, రమేష్ ఇక్కడ ప్లీజ్. అమ్మాయిలు కూడా మీరు గేట్ అవుతారు కదా, టీచర్స్ వస్తారు, లేట్ టీచర్స్ వస్తారు. మన బకీర్ అమ్మాయిలు అలాట్మెంట్ ఉంటుందండి. అమ్మాయిలు ఇక్కడ ఏ రూమ్ మీకు అలాట్మెంట్ ఉంటుందండి. మీ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, ఆ బోర్డు మీద చూసుకొని రూమ్ మీద 1 2 3 5 పేరెంట్స్ బయటకు వెళ్ళా సార్ ప్లీజ్. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు మాజీ టీఆర్ఎస్ నాయకుడు పిడమర్తి లింగయ్య సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విక్రమ్ భవన్లో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడారు. మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు మాజీ టీఆర్ఎస్ నాయకుడు పిడమర్తి లింగయ్య సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విక్రమ్ భవన్లో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీలో చేరాడు. వీరికి పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ ఆత్మకూరేస్ మండలం తుమ్మలప్పన్పాడు గ్రామానికి చెందిన పిడమర్తి లింగయ్య చిన్నతనం నుండి జనశక్తి మారోజు వీరన్న వర్గం తర్వాత కాలంలో
ప్రతిఘటనలో పనిచేసి 2009లో టీఆర్ఎస్లో చేరి తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన ఉన్నాడని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను ఉద్యమంలో మమేకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, ఐక్య కార్యాచరణ కార్యక్రమాలు చేశారన్నారు. ఆ ఉద్యమ స్ఫూర్తితో ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలన్నారు. పార్టీలో చేరిన కామ్రేడ్ పిడమర్తి లింగయ్య మాట్లాడుతూ, ఈ 10 సంవత్సరాల కాలంలో ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు ఎలాంటి ప్రాధాన్యతనివ్వకుండా బయట నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చి అసలైన ఉద్యమకారులను నిర్లక్ష్యం చేశారన్నారు. ఈ అవమానాలను భరించలేక ఆ పార్టీకి దూరంగా ఉంటూ రాజీనామా చేశానన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడటానికి నా మాతృ సంస్థ అయిన విప్లవ పార్టీయే సరైనదని గుర్తించి ఈ జిల్లాలో ప్రజల తరఫున నిత్యం పోరాడుతున్న విప్లవ పార్టీ CPI-ML మాస్ లైన్ పార్టీ అని గ్రహించి ఇందులో చేరడం జరిగిందన్నారు. ఈ పార్టీ లైన్లో ప్రజా ఉద్యమాలను ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో CPI-ML మాస్ లైన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కారింగుల వెంకన్న, POW జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, PDSU రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, IAFTU జిల్లా నాయకులు SK సయ్యద్, పద్మ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 5వ వార్డు శాంతినగర్ పేతస్థం మినిస్ట్రీస్ క్యాంపస్లో సోమవారం సూర్యాపేట పట్టణ నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్, జిల్లా పాస్టర్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులుగా బాపట్లకు చెందిన పాస్టర్ CH డేవిడ్ యేసుక్రీస్తు యొక్క గొప్పతనం, ప్రేమ, క్షమాపణలను దైవ సేవకులకు పురికొల్పారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 5వ వార్డు శాంతినగర్ బేతస్థం మినిస్ట్రీస్ క్యాంపస్లో సోమవారం సూర్యాపేట పట్టణ నియోజకవర్గ ఫాస్టర్ ఫెలోషిప్, జిల్లా ఫాస్టర్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులుగా బాపట్లకు చెందిన పాస్టర్ CH డేవిడ్ యేసుక్రీస్తు యొక్క గొప్పతనం, ప్రేమ, క్షమాపణలను దైవ సేవకులను పురిగొల్పినారు. ఈ సందర్భంగా దైవజనులు అందరూ కలిసి జిల్లా అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ కరుణశ్రీ దంపతులకు ఆశీర్వచనాలు అందచేసి ఘనంగా సత్కరించారు. సూర్యాపేట పట్టణ ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు రెవరెండ్ ఇంజమూరి గాబ్రియల్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ డాక్టర్ జాన్ మార్క్, రెవరెండ్ డాక్టర్ అజయ్య, జె డేవిడ్ నాయక్, ఫాస్టర్ ఇరుగు శాంసోన్ డేవిడ్, బొందుగుల హైదరాబాద్, డాక్టర్ జి శాంతయ్య, బి ప్రశాంత్, డి లాలు నాయక్, నియోజకవర్గ అధ్యక్షులు జలగం జేమ్స్, జోయల్, చివ్యంల అధ్యక్షులు గుగ్లోత్ బాలాజీ నాయక్, రెవరెండ్ పంది మార్క్, జి బాబురావు, రూరల్ అధ్యక్షులు ఎల్కా ప్రభాకర్, బొక్క ఏలియా రాజు, ఏర్పుల క్రిస్టోఫర్, బి జాన్ పాల్, శాంసన్, షాగా జాకబ్ తదితరులు పాల్గొన్నారు. బాలల హక్కులను కాపాడే బాధ్యత కేవలం కమిషన్ పైనే కాకుండా ప్రతి ఒక్కరిపైన ఉందని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యుడు పొనుగోటి అంజన్ రావు అన్నారు. సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోని గాంధీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలను రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు పొనుగోటి అంజన్ రావు సందర్శించి పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలను రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యుడు పొనుగోటి అంజన్ రావు సందర్శించి పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. బాలల హక్కులను కాపాడే బాధ్యత కేవలం కమిషనర్ పైనే కాకుండా ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. ఆపదలో ఉన్న చిన్నారులను కాపాడేందుకు జిల్లా చైల్డ్ లైన్ పనిచేస్తుందని, 1098కి ఫోన్ చేయడం ద్వారా సత్వర న్యాయం అందుతుందన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో పెరిగిన పిల్లలకు ఆలోచన శక్తి పెరుగుతుందని అన్నారు. పిల్లలు ఎలాంటి దుష్భావాలకు, చెడు అలవాట్లకు తోడ్పడకుండా తల్లిదండ్రులు మరియు సంరక్షకులు చూడాలని సూచించారు. బాలలందరికీ జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్యపు హక్కులు ఉంటాయని తెలిపారు. విద్యార్థులందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో బాగా చదివి ఉన్నత లక్ష్యాలతో భావి భారత పౌరులుగా ఎదగాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో NCERT సభ్యులు డాక్టర్ సయ్యద్ మతిన్ అహ్మద్, విద్యాధికారి గురువారావు, జిల్లా బాలల హక్కుల కమిషన్ సభ్యులు ఈద భాస్కర్, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు, డైరెక్టర్లు సరికొండ వెంకన్న, కర్ణాటి నాగరాజు, ప్రిన్సిపల్ బందనాదం సురేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కానీ అది మీ జీవితంలో
పెను మార్పులకు దారితీస్తుంది. మీ జీవితంలో పట్ల ఎంతటి స్థాయికైనా ఎదగగలిగేటువంటి శక్తి వారు ఇచ్చినటువంటి సాధనమైన పనులు సమకూరు ధరలోన. అంటే మీరు ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా సక్సెస్ అనేది రాజీ పడాల్సిందే, మనకు వస్తుంది సక్సెస్ ఆటోమేటిక్గా. ఆ విధంగా వారి యొక్క మాటను జీవితాంతం గుర్తుపెట్టుకొని ఈ దేశానికి మంచి పౌరులుగా తయారు కావాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినటువంటి కరెస్పాండెంట్ గారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎందరికి తెలుసుగా బాలల హక్కులు అంటే తెలుసా? బాలల హక్కులకు భంగం కలిగితే మనం ఏ నెంబర్ అప్రోచ్ కావాలి? వెరీ గుడ్ రైట్ 1098. ఓకే, మీ బుక్లో మీద ఉంటుంది. అంటే బాలల హక్కులు అంటే ఏం హక్కులు అంటే ఏంది? భంగం కలిగాలి అసలు ఏం హక్కులు ఉంటాయి? ఇంకా ఇంకా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సపోర్ట్ కొట్టండి. ప్రధానంగా బాలలకు జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్య హక్కు, ఈ విధంగా 4 విధాలుగా విధించబడి మరి ప్రతి ఒక్కరిలో కూడా ఒక లక్ష్యంతో, ముఖ్యంగా విద్యార్థి దశలో మీ అందరికీ ఒక లక్ష్యం, ఏదో ఒక లక్ష్యం, ఖచ్చితంగా ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగుతారు. కాబట్టి ఎవరికి పోటీ కాదు, అందరూ 10 పాయింట్స్ రావు, అందరికీ 6 పాయింట్స్ 9 పాయింట్స్ 8 పాయింట్స్ డిఫరెంట్ రావచ్చు. మార్కులు అనేది కూడా అంత అదే ప్రామాణికం కూడా కాదు. ప్రధానంగా జీవితంలో స్థిరపడాలంటే భవిష్యత్తులో ఏదో స్థిరం అంటే ఒకటే, కొందరు ఐఏఎస్లు కావచ్చు, కొందరు డాక్టర్లు కావచ్చు, కొందరు ఉద్యోగాలు రాకుండా కూడా పెద్ద ఎత్తున రాజకీయ నాయకులుగా స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు, బిజినెస్ పరంగా స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. ప్రత్యేకంగా ఇదే కావాలని లేదు, మీ ఆకాంక్షలకు అనుగుణంగా, మీ ఆలోచనకు అనుగుణంగా మీరు ముందుకు సాగి, ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే విద్యతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, ఈ విధంగా మరి మీరందరూ కూడా ఒక మంచి వాతావరణంలో పెరిగితే, మంచి అలవాట్లతో ముందుకు సాగితే ఖచ్చితంగా ఏదో రంగంలో భవిష్యత్తులో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ముఖ్యంగా అవగాహన ఏర్పరచుకోవాలి. ప్రతి విషయంలో కూడా అవగాహన ఉన్నప్పుడే దాని మీద ప్రశ్నించగలుగుతాం, ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. కాబట్టి ఏ విషయం పట్లనైనా సరే మీ పరిధిలో మీకున్నటువంటి ప్రతి విషయంలో కూడా పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పుడే మీరు భవిష్యత్తులో స్థిరపడగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా మరి మన సార్ చెప్పినట్టు మరి ఇప్పుడు 9th క్లాస్ స్టూడెంట్స్ కానీ 8th క్లాస్ స్టూడెంట్స్ కానీ ఇప్పటి నుంచి చదువుతాయి కదా, 10th ఒకటేసారి చదివితే 10th అయితే రాదు కదా. మీరు మెయిన్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి మరి ఏ రంగంలో స్థిరపడాలన్న ప్రాక్టీస్ అనేది ఒక మంచి మీకు ఒక ఆయుధ, మంచి విషయాన్ని ఇప్పుడు మన సార్ చెప్పింది. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా కూడా మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా కూడా మరి 10th క్లాసే కాదు, పై చదువులే కాదు, భవిష్యత్తులో కూడా మరి చాలా మంచి హోదాలలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి రంగంలో కూడా స్థిరపడాలని కోరుకుంటూ మీరందరూ కూడా మరి క్రమశిక్షణతో, పట్టుదలతో ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా ఒక 5 నిమిషాలు ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఒక సంఘటన ముందు చెప్తున్నాను నేను. నాంపల్లి లేకనే ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో గాంధీ స్కూల్ లేకనే ఒక స్కూల్ ఉంది. మీ వల్లనే అక్కడ కూడా పిల్లలు చదువుకుంటున్నారు. 2 స్టూడెంట్స్ మాత్రం మంచి ఫ్రెండ్స్. ఆ 2 పేర్లు నాకు ఐడియా లేదు. వాళ్ళు ఎక్కడ పోయినా కలిసిపోతారు, గుడికి పోయినా, ఇంటికి పోయినా చదువుకోవడానికి. కానీ పరీక్షలు రాసేటప్పుడు మార్కులలో మాత్రం 2కి సమానత్వం మార్క్స్ రావడం లేదు. ఒక స్టూడెంట్కి ఏమో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మోంటెసోరా హై స్కూల్లో 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల నిరుద్యోగ యువకులకు సోమవారం పీపుల్ ఫౌండేషన్ చైర్మన్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ యాతాకుల సునీల్ ఆధ్వర్యంలో సంకల్ప్ ప్రాజెక్టు వారి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ స్మార్ట్ బిజినెస్ డెవలప్మెంట్ 12వ రోజు శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా లోడంగి గోవర్ధన్, ప్రముఖ న్యాయవాది, మోటివేటర్, ట్రైనర్ పాల్గొని ప్రసంగించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మౌంటిసోరీ హై స్కూల్లో 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల నిరుద్యోగ యువకులకు సోమవారం పీపుల్ ఫౌండేషన్ చైర్మన్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ యాతాకుల సునీల్ ఆధ్వర్యంలో సంకల్ప్ ప్రాజెక్టు వారి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ స్మార్ట్ బిజినెస్ డెవలప్మెంట్ 12వ రోజు శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా లోడంగి గోవర్ధన్, ప్రముఖ న్యాయవాది, మోటివేటర్, ట్రైనర్ పాల్గొని మాట్లాడుతూ
యువకులు ప్రభుత్వం ద్వారా అందించే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కొరకు ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్పై ఉచిత శిక్షణ తరగతులను ఉపయోగించుకొని స్వతహాగా వ్యాపారాన్ని ఏర్పాటు కొరకు బ్యాంకు రుణాలను పొంది స్వయం శక్తితో ఎదగాలన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ పూర్ణ శశికాంత్ తదితరులు పాల్గొన్నారు. దేవరకొండ మండలంలోని తాటికోల్ వాగు నుండి అక్రమంగా తరలిస్తూ వందలాది లారీల కొద్ది ఇసుకను తాటికోల్ గ్రామ సమీప 10 కిలోమీటర్ల దూరంలో చెలకల్లో 100కు పైగా డంపులను ఏర్పాటు చేస్తూ లక్షలాది రూపాయలను అక్రమ ఇసుక బకాసురులు పొందుతున్నారని తాటికోల్ గ్రామస్తులు రెవెన్యూ పోలీస్ అధికారులకు సోమవారం ఫిర్యాదు చేశారు. దేవరకొండ మండలంలోని తాటికోల్ వాగు నుండి అక్రమంగా తరలిస్తూ వందలాది లారీల కొద్ది ఇసుకను తాటికోల్ గ్రామ సమీప 10 కిలోమీటర్ల దూరంలో చెలకలలో 100కు పైగా డంపులను ఏర్పాటు చేస్తూ లక్షలాది రూపాయలను అక్రమ ఇసుక బకాసురులు పొందుతున్నారని తాటికోల్ గ్రామస్తులు రెవెన్యూ పోలీస్ అధికారులకు సోమవారం ఫిర్యాదు చేశారు. దీంతో రెవెన్యూ ఆర్ఐ వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు, మహిళలతో కలిసి గ్రామ సమీపంలోని పోలేపల్లి రోడ్డు వెంట ఉన్న చెలకలలో ఇసుక డంపులను గుర్తించారు. నాణ్యమైన ఖరీదైన ఇసుక రాత్రికి రాత్రే ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ వాటిని ఇతర దేవరకొండ ప్రాంతాలకు వేలల్లో అమ్ముకొని లాభాలు ఆర్జిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామ ప్రజలతో పాటు తాటికోల్ గ్రామానికి చెందిన తెలంగాణ రాష్ట్ర మహిళా సర్పంచుల ఫోరం రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ భారత్ జూడో యాత్రికులు, మాజీ సర్పంచ్ జూలూరు ధనలక్ష్మి, బాలనారాయణ గౌడ్ తాటికోల్ మహిళలతో కలిసి అక్రమ ఇసుక డంపులను పరిశీలించి అక్రమంగా తాటికోల్ వాగు నుండి తరలిస్తున్న కొందరు ఇసుక బకాసురులపై అధికారులకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా అధికారులు ఇసుకను రాత్రి సమయంలో ఇదే ప్రాంతంలో ఉంచినట్లయితే రాత్రికి రాత్రే తిరిగి తరలిస్తారని భావించి దేవరకొండకు ఇసుకను తరలించి వేలంపాట ద్వారా ఇసుకను వేలం వేస్తూ ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అశోక్, గ్రామ మహిళలు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉసుక కానీ పోయినాం, వాళ్ళు పోతే మేము ఎంకంగా పోయినాం. పోయి ఆ ట్రాక్టర్ దొరికించుకున్నాం. ట్రాక్టర్ దొరికించుకుంటే వాళ్ళు ఏం చేసిర్రు, మేము అడ్డం ఆపుతుంటే వాళ్ళు చేతులు మొత్తం అత్తినా కానీ మీదంగా దొబ్బుకొచ్చిండు. దొబ్బుకొచ్చి మేము వెంట పోయినా కానీ దొరకలే. ఇద్దరు పిల్లలు పోయి మళ్ళీ అడ్డం తిరిగి దొరికించుకున్నారు. దొరికించుకొని వాడిని పట్టుకొచ్చి రాత్రి చాలా సేపు చూసి పోలీస్ స్టేషన్ కాడిపోయి ఇది మొత్తం ఎత్తుకపోతున్నారు. మొత్తం కట్టాలు రూపాయలు తీసుకొని టిప్పు లెక్క తీసుకొని వాళ్ళు అమ్ముకొని బయట పడుతున్నారు. సార్ వాళ్ళు బయట పడుతున్నారు. చెలకల్లా కట్టుకొని ఇల్లు అంటారు. ఇల్లు ఎడవున్నా ఇల్లు మేము ఎక్కడ కావాలి? మేము ఇల్లు కట్టుకుందామని మాకున్నదా? పోలేపల్లి అడుగు కొట్టుకొచ్చిండు, ఇలా పోసిండు, చేసి తెచ్చి కూల కొడతాం. నమ్మడతాడా పెత్తాడా? మొత్తం దొంగల వ్యాపారం ఉంది ఇక్కడ. తండ నుండి పెద్ద తండ అని ఉంటుంది పోలేపల్లి
దంద అయిపోయింది. మళ్ళీ 2 నెలల నుండి ఇదే దంద నడిపిస్తున్నారు దొంగలు, ఇవి ఉసుక కొట్టేవాళ్ళు. తాగడానికి నీళ్ళ కోసం మాత్రమే వీళ్ళందరూ ఫైట్ చేస్తున్నారు. ఈ రోజు కూడా ఎండకు పొద్దున్న నుండి ప్రతి పొలం ఎక్కడెక్కడ ఉందో ఒక 2-3 కిలోమీటర్ల దూరం వాగంతా నడుచుకుంటూ వచ్చి 7 పారీలు ఉన్నాయి. ఇప్పటికీ దీంతో ఇది ఒక 10 వచ్చి ఇవన్నీ చూసి వీళ్ళ దగ్గర ఇది ఎప్పటి పెద్దగా ఉన్నాయి, ఇంకా దీనికంటే పెద్దగా కూడా పక్కకు కూడా ఉన్నాయి. అలాంటివి ఇవే కాకుండా చాలా ఉన్నాయి, ఇంకా చూడని కూడా చూస్తుంటే ఒక 50-60 లారీలు అయితే ఇప్పటికి దొరికింది ఉష్క. మరి దీనిపైన ఇప్పటికి ఎన్నిసార్లు కలెక్టరేట్కి పోయినా ఎక్కడికి వెళ్ళినా మాత్రం పరిష్కారం దొరకట్లేదు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ఎదుర్కోలు మహోత్సవంలో హైకోర్టు జడ్జి మాధవీదేవి, యాదాద్రి ఆలయ ఈవో ఏ భాస్కర్రావు, చైర్మన్ నరసింహమూర్తితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ఎదుర్కోలు మహోత్సవంలో హైకోర్టు జడ్జి మాధవీదేవి, యాదాద్రి ఆలయ ఈవో ఏ భాస్కర్రావు, చైర్మన్ నరసింహమూర్తితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేక అలంకారంలో ఆలయ మాడవీధుల్లో ఊరేగిస్తూ ఆలయ తూర్పు రాజగోపురం ఎదుట స్వామి అమ్మవార్లను ఎదురెదురుగా అధిష్ఠింపచేసి ఎదుర్కోలు తంతును వైభవంగా నిర్వహించారు. అర్చకులు స్వామివారి తరఫున ఆలయ ఈవో భాస్కర్రావు, ఆలయ ప్రధాన అర్చకులు నల్లాన్ దిఘల్, లక్ష్మీ నరసింహాచార్యులు, అమ్మవారి తరఫున ఆలయ చైర్మన్ నరసింహమూర్తి పెళ్లి పెద్దలుగా ఉండి ఎదుర్కోలు తంతును నిర్వహించారు. ఈ ఎదుర్కోలు మహోత్సవంలో భాగంగా ఇరు వర్గాల మధ్య వాద సంవాదాల నడుమ ఎదుర్కోలు మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఇరు వర్గాల మధ్య వాద సంపవాదాలు, ఒప్పందాలు, చర్చల అనంతరం స్వామివారు మాకు నచ్చారని, అమ్మవారి తరఫున వారు, అమ్మవారు మాకు కూడా నచ్చారని స్వామి తరఫున వారు అంగీకారంతో ఎదుర్కోలు మహోత్సవం ముగిసింది. అనంతరం వేద పండితులు స్వామి అమ్మవార్ల కళ్యాణం కోసం మంచి ముహూర్తాన్ని నిర్ణయించారు. రేపు రాత్రి 8:45 ఆలయ మాడవీధి నందు తిరుకల్యాణోత్సవము, రాత్రి స్థూల లగ్న పుష్కరాంశ సుముహూర్తంను నిర్ణయించారు. దీనికి ఇరు వర్గాల వారు ఒప్పుకోవడంతో నిశ్చయ తాంబూలాలు మార్చుకోవడంతో ఎదుర్కోలు తంతు ముగిసింది. చక్కటి కూచిపూడి అభినయం గావించారు. గరుడ గమన, ముద్దుగారి యశోద, ఈ రాధాకృష్ణార్పణం, స్వాగతం కృష్ణ అంటూ చక్కటి భక్తి అనేకమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇచ్చి వారిని ఇంకా దినదినం ప్రవర్ధమానమయ్యేట్టుగా చూడాలని కోరుకుంటూ వారి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. ఈ రోజుతో ఈ ప్రోగ్రామ్స్ సమాప్తం.
హెడ్లైన్స్ మరోసారి. పంటలు ఎండిపోయి రైతులు బోరున విలపిస్తున్నా పట్టించుకొని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. చెవ్వెళ్ల గడ్డపై మూడోసారి హాట్రిక్ గా బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామన్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. 10వ తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. వాహన తనిఖీల్లో పట్టుబడ్డ 5,73,00,000 రూపాయల విలువ గల బంగారం. నాంపల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలన్న సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రాగిపని అంజాచారి. యాదాద్రిలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. ప్రశాంతంగా జరిగిన 10వ తరగతి పరీక్షలు. ప్రజా ఉద్యమాలను బలోపేతం చేద్దామన్న మాస్లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్. ఘనంగా సూర్యాపేట నియోజకవర్గ పాస్టర్స్ ఆత్మీయ సమ్మేళనం. బాలల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యుడు పొనుగోటి అంజన్ రావు. యువతి యువకులు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ తీసుకోవాలన్న లోడంగి గోవర్ధన్. శాశ్వతంగా తాటికోల్ వాగు నుండి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలన్న తెలంగాణ రాష్ట్ర మహిళా సర్పంచ్ల ఫోరం రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ భారత్ జోడో యాత్రి. యాదాద్రిలో కొనసాగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.